ఒక 5 సంవత్సరాల తర్వాత ఓపెన్ అయినటువంటి కైలాష్ యాత్రకి విపరీతమైనటువంటి ఒక ఆనందం, ఉత్సాహంతో యాత్రికులు వెళ్తున్నారు. సో, కొద్దిగా పర్మిట్ అండ్ వీసాస్ అనేటువంటిది చైనీస్ వారు లేట్‌గా ఇస్తున్న కారణంగా, మనం కాస్త జాగ్రత్త పడుతూ, కాస్త ఎన్నెన్నో అవరోధాలను ఎదుర్కొని, చివరికి ఇప్పుడు కాస్త యాత్ర ఉంటుందో లేదో హ్మ్. అనేటువంటి ఒక డైలమా చివరి మినిట్ వరకు నడిచింది. ఎందుకంటే చైనీస్ వారి యొక్క మెంటాలిటీ, ఫస్ట్ వాడు మెంటాలిటీని సెకండ్ వాడు రీడ్ చేయలేడు. సో, ఇటువంటి అన్ని సిట్యుయేషన్స్‌ని ఎదుర్కొని చివరికి కైలాష్ యాత్రకి మేము ఫస్ట్ బ్యాచ్ వెళ్ళి, అడుగుపెట్టి, పరిక్రమ చేసే వరకు కూడా నాకు ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఎక్కడో ఒక అలజడి, రెస్పాన్సిబిలిటీతో కూడిన ఒక భయం ఖచ్చితంగా నన్ను వెంటాడుతుండేది. ఎప్పుడైతే నేను కూడా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళతో పరిక్రమ చేసి, చివరికి అందరూ సేఫ్‌గా వచ్చిన తర్వాత మిగతా బ్యాచెస్‌ని కూడా నేపాల్‌లోనే ఉండి వారందరినీ చైనీస్ ల్యాండ్‌లో అడుగుపెట్టించడంతో సహా మొదలుపెట్టి, అందరూ కైలాష్ యాత్ర చేసి, ఇక నుంచి మనం వీసా పర్మిట్సే కాకుండా కైలాష్ యాత్రకి ఇంతకాలం తర్వాత వెళ్ళిన తర్వాత, ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వల్లనో, మిగతా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అక్కడికి వెళ్తే కూడా ఏం జరుగుద్దో అర్థం కాని పరిస్థితి ఒకసారి. సో, దేవుడి దయ వల్ల, ఆ ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఎవరికీ ఏం కలగకుండా అందరూ ప్రశాంతంగా వారి వారి ఇళ్ళకి చేరడం అనేటువంటిది నాకదే పెద్ద అచీవ్‌మెంట్ అనిపించింది.